సికింద్రాబాద్ రైల్వే పోలీస్, రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ సంయుక్తంగా నిర్వహించిన తనిఖీల్లో అంతరాష్ట్ర గంజాయి స్మగ్లింగ్ ముఠా గుట్టురట్టయింది. ఒడిశాలోని సంబల్పూర్ నుంచి కర్ణాటకలోని వాడికి గంజాయిని తరలిస్తున్న 2 వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి 36.374 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. దీని విలువ సుమారు 18,18,700గా అంచనా వేశారు. మహారాష్ట్రకు చెందిన సుధాంశు కుమార్, బీహార్కు చెందిన సుమన్ కుమార్ ఈ అక్రమ రవాణాలో పాల్గొన్నట్లు విచారణలో వెల్లడైంది. ప్రధాన నిందితులు రోహిత్ సాని ఘోరకే, అభయ్లు ఒడిశా నుంచి పలు రాష్ట్రాలకు గంజాయి సరఫరా చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు.